సందీప్ ఆడుతున్న నాటకం శివ తెలుసుకోగలడా? పలికే బంగారమైన సీరియల్ మే 30వ ఎపిసోడ్లోని ఆసక్తికర విశేషాలు మీకోసం. స్వర కోసం శివ ఇంటికి వెళ్తాడు. స్వర శివను చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. కాంతమ్మని పిలిచి మా అబ్బాయి వచ్చాడు, స్వీటు హాటు తీసుకురా అంటుంది. 15 సంవత్సరాలు ఈ అమ్మకి దూరమయ్యావు, ఇన్నాళ్ళకి దేవుడు కరుణించి మనిద్దరిని కలిపాడని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజు నిన్నిలా చూస్తుంటే నా కడుపు నిండిపోయినట్టుందని శివ అంటాడు. అలా అంటే కుదరదు. ఈ రోజు ఈ అమ్మ నీ కోసం రకరకాల వంటలు చేస్తుంది, ఇద్దరు కలిసి తిందామని స్వర అంటుంది. నా కోసం స్పెషల్ గా ఏమి వంటలు చేయొద్దని శివ అంటాడు. నా ఇష్టం కాదనొద్దు, నీ కోసం ఈ రోజు నేను చేసిన వంటలన్నీ తినాలి అంటుంది స్వర. ఈ రోజు నేను నిన్ను వెళ్ళమునే వరకు వెళ్ళొద్దు అంటుంది స్వర. ఎందుకు అని శివ అంటాడు. ఈ అమ్మ ఒంటరిదైపోయిందిరా, సందీప్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని బాధపడుతుంది. ఆ సందీప్ గురించి నా దగ్గర ఎంత తక్కువ మాట్లాడితే నేనంత ఎక్కువసేపు ఉంటానని శివ అంటాడు. మీరిద్దరూ నాకు 2 కళ్ళు, అలా అనొద్దురా అంటుంది స్వర. సందీప్ మారిపోయాడు, నీకు బెయిల్ కూడా ఇప్పించాడుగా అంటుంది. నేను నమ్మను అంటాడు. నా మాట విని లాయర్ని వెళ్ళి కలు, ఆ సందీప్ ఈ కేసు నుంచి నిన్ను బయట పడేస్తాడని స్వర అంటూ ఉంటే, ఇదంతా చేసిందే సందీప్, మళ్ళీ వాడే విడిపిస్తాడు అంటున్నావేంటి? వాడి గురించి మాట్లాడొద్దు, వాడి టాపిక్కే వద్దని శివ అంటాడు. ఇంతకీ హాసిని ఏమైనా చెప్పిందా అని స్వర అడిగితే లేదు అంటాడు. అంటే సత్యమ్మ ఎన్ని మాటలన్నా కూడా హాసిని ఏమీ చెప్పలేదు. అది హాసిని గొప్పతనమని స్వర తన మనసులో అనుకుంటుంది. మీ పెళ్లి ఆగిపోయిందని బాధపడొద్దు, జానకి దొరుకుతుంది, త్వరలో ముహూర్తం పెట్టిద్దామని స్వర అంటూ ఉంటుంది. అవన్నీ ఇప్పుడెందుకు, అయినా కలర్ ఒకసారి కలవముందని వచ్చాను అంటాడు. అంటే కోడలు కలవమంటే తప్ప ఈ అమ్మ దగ్గరికి రావాలని నీకు అనిపించదా అని స్వర అంటుంది. సరదాగా అన్నానులేరా అని నవ్వుతుంది. ఇక మరోవైపు హాసిని శివ శివ అని పిలుస్తూ ఉంటుంది, అష్టలక్ష్మి అని పిలుస్తుంది. అయితే పక్కనే సత్యం ఉంటుంది. వీళ్ళిద్దరికి మధ్యన మాటలు లేవు కదా, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో లేదో చూద్దామని అష్టలక్ష్మి దూరం నుంచి గమనిస్తుంది. పిలిచినా వెళ్ళకూడదు, నేను మధ్యలోకి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందేమో, మాట్లాడుకుంటారేమో చూద్దామని అలా చూస్తూ ఉంటుంది. ఏంటి సంగతి, గొంతు పోయేలాగా అందరినీ పిలుస్తున్నావని సత్యం అంటుంది. శివ ఎక్కడికి వెళ్ళాడు అని సత్యమ్మని హాసిని అడిగితే, నాకేం తెలుసు నీ అని అంటుంది. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడుగా అంటుంది హాసిని. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాడేమో గాని వెళ్ళింది మాత్రం నువ్వు చెప్పినందుకే అంటుంది సత్యమ్మ. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పావుగా, అందుకే శివయ్య వెళ్ళాడు అంటుంది. ఎవరైనా పెళ్ళయ్యాక మొగుడిని కొంగుకి కట్టుకుంటారు, ఇదేంటో మరి ఇప్పటి నుంచి నీ మాట వినేలా చేసుకుంటున్నావు, చాలా గొప్పదానివే అంటుంది సత్యమ్మ. అమ్మాయి మేడం బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి వెళ్లి కలవమన్నాను, అందులో తప్పేముంది అని హాసిని అంటుంది. జానకి కనిపించగా పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చమని ఎప్పుడైనా చెప్పావా? లేదు కదా అంటుంది సత్యమ్మ. నీకు నా మీద కోపం ఉంది కాబట్టి నేనేం మాట్లాడినా నీకు తప్పుగానే అనిపిస్తుందని హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు స్వర శివ కోసం రకరకాల వంటలు చేస్తుంది. ఆ వంటలన్నీ వడ్డించి శివకు తినిపిస్తూ ఉంటే శివ ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు కూడా తిను అంటాడు. నేను తర్వాత తింటాను, నేను ఈ రోజు కోసం ఎన్నేళ్ళు ఎదురు చూస్తానో తెలుసా, నువ్వు తినరా అని తినిపిస్తూ ఉంటుంది. మనందరం కలిసి ఉందామమ్మా, అష్టలక్ష్మి, నువ్వు, నేను, హాసిని, జానకి, సత్యమ్మ అందరం కలిసి ఉందామని శివ అంటాడు. నువ్వు అక్కడికి వచ్చేయి అంటాడు. అయితే స్వర మాత్రం ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటుంది. రోజు నేను నిద్ర లేవగానే నిన్నే చూడాలి, నీ చిరునవ్వు చూడాలి, నీ చేతి వంట తినాలని శివ అంటాడు. మనం కలిసి ఉందాం, ప్లీజ్ రా అంటాడు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రా అని శివకి తినిపిస్తూ ఉంటే అప్పుడే సందీప్ వస్తాడు. సందీప్ ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. దగ్గరకు వచ్చిన సందీప్, నాకు కూడా తినిపించు అంటాడు. బాబీకి మాత్రమే తినిపిస్తావా, నేను నీ కొడుకుని కాదా అంటాడు. ఇక స్వర సందీప్ కి తినిపించబోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపేస్తాడు. ఊరికే అన్నాను, బాబీకి తినిపించు, చాలా సంవత్సరాలు నీకు దూరమయ్యాడుగా, అమ్మ ప్రేమను నేను పొందాను, తను పొందలేకపోయాడు, తనకి తినిపించడమే న్యాయమని సందీప్ అంటాడు. ఇక స్వర సందీప్ కి కూడా తినిపిస్తూ ఉంటే తింటాడు. అప్పుడు స్వర ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి, చిన్నప్పుడు నేను బాబీకి పెట్టింది సన్నీకి పెడితే తినలేదు, ఇప్పుడు తింటున్నాడంటే నిజంగానే సందీప్ మారిపోయాడని స్వర తన మనసులో అనుకుంటుంది. సందీప్ మారాడని శివ నమ్మితే అందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చని స్వర అనుకుంటూ ఉంటుంది. నాకు బాబీ మీద ఏం కోపం లేదమ్మా, మిమ్మల్ని ఇలా చూస్తే సంతోషంగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత కలిశారు, నేను నిజంగా మారిపోయానమ్మా అంటాడు సందీప్. ఒకప్పటి సందీప్ అయితే ఇలా చూస్తూ ఉండేవాడా, చాలా గొడవ చేసేవాడుగా, అన్ని బద్దలు కొట్టేసేవాడు, నేను నిజంగా మారిపోయానని సందీప్ అంటాడు. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసుగా, ప్రేమను పంచితే తరిగిపోదు అంటాడు సందీప్. నేను ఇంతకు ముందే వచ్చాను, మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ పొంగిపోయా, మీ మాటలన్నీ విన్నాను, నిన్నింటికి రమ్మని అడుగుతున్నాడు కదా అది విన్నాను,
వెళ్ళమ్మా, నువ్వు అక్కడుండడమే న్యాయం అంటాడు సందీప్. బాబీ కూడా అమ్మతో ఉండాలనుకుంటున్నాడు కదా. వెళ్ళమ్మా పర్వాలేదంటాడు. నాకు మజ్జిగన్నం కావాలి అంటే పెరుగు ఫ్రిడ్జ్‌లో ఉందిరా, మజ్జిగ చేయలేదు. ఇప్పుడే చేసుకుని తీసుకొస్తాను అంటుంది స్వర. నా కోసం నువ్వు లోపలికెళ్ళడమెందుకు? నీకెందుకు శ్రమ అంటాడు. నువ్వింటికొచ్చావు. నాకదే సంతోషం అంటుంది స్వర. నేనిక్కడి నుంచి వెళ్ళానని నువ్వు అలిగావంట కదా. హాసిని చెప్పింది. హాసిని రమ్మన్నాకనే నేనొచ్చానని సందీప్ అంటాడు. ఆ మాటలకి శివకి కోపం వచ్చేస్తుంది. ఇక స్వర అయితే తన మనసులో నా మాటకి విలువిచ్చావు. నా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావని అనుకుంటూ ఉంటుంది. ఏంటి హాసిని రమ్మంటే వచ్చావా? నేను నమ్మను డీసీపీ అంటాడు శివ. ఇప్పుడు నేను నీ బ్రదర్‌ని. అంతకు ముందు నన్ను బ్రదర్ అని పిలిచేవాడివిగా. ఇప్పుడు డీసీపీ అంటావేంటి? బ్రదర్ అని పిలు. మనిద్దరం అన్నదమ్ములం కదా అంటాడు సందీప్. హాసిని నిజంగా రమ్మని చెప్పిందా అంటాడు శివ. నిజం. తను చెప్పింది కాబట్టే వచ్చాను అంటాడు. అమ్మ ప్రేమను నెగెటివ్‌గా చూడకూడదు అని చెప్పింది. నిజమే కదా అనిపించింది. అందుకే వచ్చేసానంటాడు. ఇక మజ్జిగ తీసుకొస్తానని స్వర లోపలికి వెళ్ళాక నువ్వింట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావో, ఎందుకొచ్చావో అదంతా నాకు తెలీదు. జానకినేం చేశావో చెప్పని శివ అడుగుతాడు. నీ ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకు. ఎందుకెళ్ళానో చెప్పాను. ఎందుకొచ్చానో కూడా చెప్పాను కదా. హాసిని వచ్చి బ్రతిమలాడింది. అందుకే వచ్చానంటాడు. కావాలంటే తన్నే అడుగు అంటాడు. జానకి సంగతి మాత్రం నాకు తెలీదు అంటాడు. జానకిని నువ్వే ఏదో చేశావు. నిజం చెప్పని నిలదీస్తాడు. నేను ఇంట్లోకి నేరుగా రాలేదు. నీ మాటలు వినే వచ్చాను. నువ్వు అమ్మని ఇంటికి రమ్మని అడుగుతున్నావు కదా. అమ్మ వచ్చేస్తుందనుకుంటున్నావా? అమ్మ రాదు. ఒకవేళ అమ్మ వస్తానన్నా నేను రానివ్వను అంటాడు సందీప్. అలా సందీప్ అసలు రంగు బయట పెట్టేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.